కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనము నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ లేఖన భావాన్ని మాకు తెలియపరిచి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహింపొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో తోట యజమానుడు తోటమాలితో చెప్తా ఉన్నాడు, అబ్బాయి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాను. అది నాటి 3 సంవత్సరాలు అవుతుంది. నేను దాని ఫలము వెతుక వెళుచున్నాను, కానీ 3 సంవత్సరాల నుంచి అది ఫలం ఇవ్వటలేదు. కాబట్టి దాన్ని నరికి పడవేయి అన్నాడు. తోటమాలి అంటున్నాడు, 8వ వచనంలో మనం చదువుకుంటే 8వ వచనాన్ని చూడండి. అతడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా దాన్ని ఉండనిమ్మని యజమానుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ తోట యజమానుడు దేవుడు, తోటమాలి సంఘ కాపరి. సంఘాన్ని యజమానుడు తోటమాలికి అప్పగించాడు, జాగ్రత్తగా దీన్ని కాచుకొని ఉండు. దేవుడు సంఘంలో ఉన్న ఆ తోట అనబడే ఈ సంఘంని చూచినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని చూస్తూ ఉన్నా ఫలభరితంగా కనిపించట్లేదు. ఆయన అంటున్నాడు, దీన్ని నరికి పడవేసేయి, ఎలా భూమి వేస్ట్ అయిపోతుంది దీనివల్ల. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా ఫలభరితమైన జీవితం దీనిలో కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఈ దినం మీకు తెలియజేస్తాను. తోటమాలి సంఘాన్ని అంటే తోటను కనిపెట్టుకుని ఉండాలి. తోటమాలి యజమానుడితో వేడుకుంటున్నాడు. మొదటిగా తోటమాలి చేసే పని ఏంటంటే, ఆ తోటని చక్కగా తన పిల్లల్లాగా పెంచుకుంటున్నాడు కదా. యజమానుడితో అంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా దాన్ని చుట్టూ తవ్వి అక్కడున్న మెరకనంతటి సదును చేసి చక్కగా నీరు పట్టేంతగా తన చుట్టూ కందకాలు తవ్వుకొని, ఒకవేళ దాని చుట్టూ ఏమన్నా ఉంటే తీసివేసి చక్కని నీరు పోసి అన్నీ నేను ఏర్పాటు చేసుకుంటా, 1 సంవత్సరం టైం ఇమ్మని దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. యజమానుడిని బ్రతిమలాడుతున్నాడు. సంఘ కాపరి చేయవలసిన పని అదే. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఐగుప్తులో మగ్గిపోతున్నప్పుడు వారు పెట్టిన మొర విన్న దేవుడు మోషే అహరోన్లను ఎన్నుకొని వారి నాయకత్వంలో తీసుకొని వస్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఆయనకు ఆయాసం కలుగజేసి కోపం వచ్చేటట్టు చేశారు. అక్కడ చెప్పబడుతున్న మాట కీర్తన గ్రంథం 106వ కీర్తన 23వ వచనంలో అక్కడ చక్కని మాట రాశాడు, చూడండి. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై
ఆయన ఏర్పాటు చేసుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి ఏం చేశాడో అడ్డుపడాడు. సంఘ కాపరి చేయవలసిన పని ఏంటో తెలుసా? సంఘము వ్యతిరేకతలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో వారు ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వారు ఉన్నారని తెలిసినప్పుడు సంఘ కాపరి తోటమాలి చేయవలసిన పని ఏంటంటే అడ్డుపడి దాన్ని తీసేయమంటున్నాడు కదా యజమానుడు. కోపగించుకుంటున్నాడు కదా, ఈ స్థలం వేస్ట్ అయిపోతుంది అనుకున్నాడు కదా. లేదు లేదు నాయన, అడ్డుపడి మీ పక్షంగా తోటపక్షంగా తోటమాలి యజమానుడిని వేడుకుంటాడు. అదే పని మోషే చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. వారి మీద కోపం రగులుకున్నప్పుడు ఆ కోపము చల్లార్చుటకై దేవుడు ఎన్నుకున్న మోషే వెళ్ళి అడ్డుపడ్డాడు. ఈ తోటమాలి కూడా అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు, నరికే దీన్ని, ఎన్ని సంవత్సరాలు భూమి దీని మీద వేస్ట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఇప్పుడే గొడ్డలి చెట్టున వేరు పెట్టబడి ఉంది. ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిగుండంలో పారేస్తాడంటున్నాడు. అయితే తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఒక్కసారి చేయవలసిన పని తోటమాలి అది అడ్డుపడి వేడుకోవాలి. సంఘాన్ని గురించి సంఘ కాపరి వేడుకోవాలి. సంఘంలో వ్యతిరేకత ఉన్నప్పుడు, సంఘంలో ఏదైనా వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు వారిని గురించి పశ్చాత్తాపపడి వారిని మందలించి వారికి కావలసిన విషయాలలో దేవుని వాక్యముతో వారిని బలపరచాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంతేనా సంఘ కాపరి చేయవలసిన పని? ఇంకోటి ఉంది చూడండి, భూమిని దున్నాలట. ఎందుకని? నాటాడు, బాగానే ఉంది, అక్కడ పెట్టాడు, కానీ చేయవలసిన పని ఏంటి? భూమి దున్నాలి. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను ఎదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. ఇటు చూడండి, ఇది వరకెన్నడూ దున్నని భూములు దున్నాలి. ఎందుకంటే అవి బీడు పట్టిపోయి ఉన్నాయి, అవి చదునుగా లేవు, ఎగుడు దిగుడుగా ఉన్నాయి, పొలంలో విత్తనం నాటడానికి అనుకూలంగా లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వరకు ఎన్నడూ దున్నని భూములంటే దేవుని వాక్యం లేని చోట దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని వెళ్ళి మార్చాలి. కానీ ఈనాడు జరిగేది ఏంటి తెలుసా? పాస్టర్లు ఎవరెళ్ళకి వస్తారో తెలుసా? సంఘం ఉంది మనకి, మనం ఒక సంఘంలో ఒక సంఘ కట్టుబాటులో మనం ఉన్నాం. ఇంకొకడు వచ్చి మనకు బోధించాల్సిన అవసరం లేదు. నేనున్నా మన సంఘంలో మన సంఘ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఒక అవసరమైతే వాళ్ళ ఇళ్ళని దర్శించి వాళ్ళని గురించి ప్రార్థించి రావాలి తప్ప ఇంకొకటి సంగతి నాకెందుకు? అక్కడ సంఘ కాపరి ఉన్నాడు, సంఘం ఉంది, సంఘానికి వెళ్తున్నారు, సంఘంలో సంఘ కాపరి వాళ్ళని చూసుకుంటా ఉన్నాడు. నేను వెళ్ళి అమ్మ నీ గురించి ప్రార్థన చేయటం అన్నది సబబు కాదుగా. ఈనాడు జరిగే పరిస్థితులయ్యే. ఎవరైతే చక్కగా ఉంటారో, ఎవరైతే మనకు డబ్బులు ఇస్తారో, ఎవరైతే మనకి అక్కడికి వెళ్ళగానే చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు ప్రార్థన చేయటానికి. ఎవరైతే ఫలభరితమైన జీవితాలు కనపడతా ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మరి నేను వచ్చి ప్రార్థన చేసి వెళ్ళానుగా, అందుకని నీకు ఫలం వచ్చింది, అందుకని నీకు ఈ ఆశీర్వాదం వచ్చింది, అందుకని నువ్వు ఇలా జరిగింది అని చెప్తూ ఉంటాడు. ఇంకొకటి వెళ్ళి ఇంకొకటి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. దున్నని బీడు భూములను దున్నమని చెబుతుంది వాక్యము. వినని వారి దగ్గరికి వెళ్ళి వాక్యం వినిపించాలి. వినిపిస్తాడు ఎవడన్నా? ఎవడెళ్ళడో అక్కడికి వెళ్ళరు. ఏం చేస్తారంటే వీళ్ళు సంఘంలో ఇప్పుడు సముద్రం ఎంత ఉంది చెప్పండి? చాలా విశాలంగా బోల్డ్ ఉంది. ఒక ఆయన ఏం చేస్తాడు, ఒక జాలర్ ఏం చేస్తాడు, ప్రాణానికి తెగించి కుటుంబాన్ని విడిచి అవసరమైతే మరణిస్తానికైనా ప్రాణత్యాగం చేయటానికైనా వెళ్ళి ఆ జాలర్ వెళ్ళి చేపలను పట్టుకొచ్చుకుంటాడు, గంపలో పెట్టుకుంటాడు, సంఘాన్ని కట్టుకుంటాడు, అక్కడక్కడ పోగు చేసుకున్న వారిని పెడతాడు. ఈ సంఘంలో కొన్ని ఎగిరెగిరి పడతా ఉంటాయి.
బుట్టలు వేయగానే అన్నీ అందులో బుట్టలో ఉండవు, ఎగిరిపడి కింద పడుతూ ఉంటాయి కొన్ని. వీళ్ళు ఏం చేస్తారు, పక్కన ఉన్నవాడు ఏం చేస్తాడు, వీడు వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి వేటాడి తెచ్చుకోడు, ఆ బుట్టకు వలేస్తాడు వీడు. అలాగ తయారైపోయిన సంఘాలు. లోపలికి వెళ్ళి తెచ్చుకోడు, ప్రయాసపడి పట్టాడు, ఎంతో ప్రయాసపడి వాటిని తెచ్చుకున్నాడు, ప్రాణత్యాగానికైనా సిద్ధపడి తెచ్చుకున్నాడన్న విషయాన్ని విస్మరించి ఆ బుట్టకి, ఆ ఎగిరిపడే చేపలకు వెళ్ళేసి పట్టుకుంటాడు. అలాగున తయారైపోయింది. కఠిన హృదయాలను మార్చగలిగింది ఈ వాక్యం అని దేవుని వాక్యం అంటుంది. ఈ వాక్యం ఏమైంది, బండను బద్దలు చెయ్యు సుత్తి వంటిదని దేవుని వాక్యం అంటూ ఉంది. వారిని మార్చాలి. నీ చేతనైతే వారి దగ్గరికి వెళ్ళు, ఇంకొక సంఘానికి వెళ్ళి, ఇంకొక ప్రార్థనకి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్పే వాక్యం ఇంకొక ఏసైనా ఏమైనా పరిచయం చేస్తా వాళ్ళకి? లేదుగా. మనం ఏం చేయాలి, మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన సంఘ కాపుర దగ్గరకు, మన సంఘంలో సభ్యులను కూర్చోపెట్టుకుని మన ఇంట్లో ప్రార్థన చేసుకోవాలి, కానీ ఇంకొకటితో మనకేం సంబంధం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది వరకు ఎన్నడూ దున్నని భూములంటే, సంఘ కాపురు చేయవలసిన పనులు ఏంటంటే, దేవుని వాక్యము వ్యతిరేకత ఉన్న చోట, దేవుడు తెలియని చోట, వాక్యం వినబడిన చోట అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. దైవజనుడు చేయవలసిన పని అది. చూడండి, ఒక సేవకుడు అమెరికా నుంచి బయలుదేరి బొంబాయి వస్తూ ఉన్నాడట. ఫ్లైట్లో కూర్చున్నాడు. ఫ్లైట్ దగ్గరికి వచ్చానికి ఆ రిసెప్షన్లో అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒక అతను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఫోను నిమిషం కూడా ఖాళీ లేకుండా ఫోన్లో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమన్నా చెబుదాము అని అంటే ఈయనకేమో, ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తాడు, కూర్చున్నప్పుడు అయ్యా మీరు ఎక్కడ, ఏంటి, ఎవరో ఏంటని యోగక్షేమాలు కనుక్కొని దేవుణ్ణి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇతను చేస్తుంటే అతను ఛాన్స్ ఇవ్వట్లా. సరే, ఫ్లైట్ ఎక్కి కూర్చున్న తర్వాత ఈయన పక్క సీట్లోనే ఆయన కూడా కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఈయన కూడా ఇంకా అక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లా. మొత్తానికి ఎలాగో ఒక నిమిషం గ్యాప్ దొరికితే ఆయనతో అన్నాడట, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? నేను ముంబై వెళ్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడి వారు? పలానా అని పరిచయం చేసుకున్న తర్వాత ఒక ఆయన్ని మీకు పరిచయం చేస్తాం, 2 నిమిషాలు టైం ఇస్తారా? నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యా, నీతో మాట్లాడే టైంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకునే కెపాసిటీ నాకుంది, అంత సామర్థ్యం గలవాడిని. నీకు సమయం ఏమంటావంటే, అయినా నువ్వేం చెప్తావు? మీ ఏసై గురించి మాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పొద్దు అంటే, ఒక మాట ఇవ్వండి, ఒక 2 నిమిషాలు నీవు టైం ఇస్తే ఆ 2 నిమిషాల్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తావో ఆ డబ్బు నీకు ఇస్తా, కానీ ఆయన గురించి 2 మాటలు నీకు చెప్తాను అన్నాడట. సరే, టైం ఇస్తాం. ఒక పని చెయ్యి, నేనేం నీకు చేయను, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు అతిగా నిన్ను ప్రేమిస్తున్నారు, నేను లేకపోతే వాళ్ళు బతకలేను అంటున్నావు కదా. నిన్ను బ్రతికించేవాడు, నీ మీద ప్రేమ కలిగిన వాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు, ఆయన గురించి నీకు చెప్తున్నానంటే, ఇవన్నీ మాకు తెలుసులేవంటే, ఆయన ప్రేమను నీకు నిరూపిస్తాను. ఆయన నీ కోసమే, నా కోసమే, మన పాపాల నిమిత్తమే ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం అర్పించాడు. ఒక పని చెయ్యి, ఇంక నేను నీకేం చెప్పను, ఒక అరగంట టైం ఈ బొంబాయి దిగిన తర్వాత ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ అరగంటలో నువ్వేం సంపాదిస్తావు ఆ డబ్బు నేను ఇస్తా. నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ భార్యని, నీ పిల్లలందరినీ పిలిపించు, నేను చెప్పినట్టు చెయ్యి, నేను చేసేది ఇను, నువ్వేం మాట్లాడబాకని డాక్టర్ గారితో చెప్పి ఆయన అన్నాడంట, ఒక మాట చెప్పండి డాక్టర్ గారు, వాళ్ళ భార్య బిడ్డలు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వాళ్ళందరూ వస్తారు. ఇతనికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ మార్పిడి చేయాలి. మీరు అతిగా ప్రేమించే ఆయన సంపాదన మీద బ్రతికే మీరు అందరూ అతిగా ప్రేమించి ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీలో ఎవరన్నా ఒక హార్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్కరిని అడగండి, ఆయన వింటాడు. ఆయనేం మాట్లాడు. అరగంట అయినాక నీకు ఫీజు ఇస్తాను, ఆయనకి రావాల్సిన డబ్బు ఆయనకి ఇస్తానని చెప్పాడు. మొదటిగా తల్లిదండ్రులను పిలిచారట. ఈయన పడుకొని ఉన్నాడు. తల్లిదండ్రులు పిలిచి అన్నాడట, తండ్రి అన్నాడు, అయ్యా నీ కొడుకు చావు బతుకులో ఉన్నాడు, ఇంత కుటుంబాన్ని పోషించేది ఆయన కదా, ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించేది అతను కదా, మరి ఇతను లేకపోతే కుటుంబం అల్లకల్లోలం అయిపోద్ది కదా. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, చనిపోయే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు గుండిచ్చేస్తే ఆయన బతుకుతాడు, నువ్వు చనిపోయినా వృద్ధాప్యంలో ఉన్నా గట్ట పర్లేదులంటే ఆయన అన్నాడు, తండ్రి అన్న మాట ఏంటంటే, అయ్యా నేను చనిపోతే
నా భార్యని ఎవడు చూడ్డం. ఇప్పుడు సంపాదిస్తున్నాడు అంటున్నావే, ఆ సంపాదన నేను సంపాదించింది, ఆడు సంపాదించింది కాదు. నేను సంపాదించి పెడితే ఆడు మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి నేను చనిపోతే నా భార్యని ఎవరు చూసుకోరు బాబు, నా వల్ల కాదు అని అన్నాడు. తల్లిని పిలిచాడు. తల్లిని అడిగాడు, అమ్మ నీ కొడుకు పరిస్థితి ఇది, నీ గుండె ఎత్తావా, నువ్వు వృద్ధాప్యంలో చచ్చిపోయినా పర్లేదు అని అంటే, లేదు లేదు నేను చచ్చిపోతే మా ఆయన్ని ఎవరు చూడడం ముసలోడిని, కాబట్టి నేనేమన్నది. తన భార్యని పిలిచారు. భార్యని పిలిస్తే భార్య ఏమని తెలుసా, గుండాడికి ఇస్తాడు బతుకుతాడయ్యా, పిల్లలు ఉన్నారు, పిల్లలను మరిచి ఇంకో దాన్ని చేసుకున్నాడంటే నా పిల్లలన్నీ ఏమైపోతారు. చూడండి, దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు వ్యత్యాసంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. అలాగే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అందరూ అన్నారు. అన్నదమ్ములు అంటున్నారు, ఆడేం చేసింది కాదు, మా నాన్న సంపాదించింది, ఆడు ఉంటే అంత లేకపోతే అంత మాకేం పర్లేదు. అలాగే అక్క చెల్లెళ్ళు అన్నారు, ఇదంతా వింటున్నాడు పడుకొని, మాట్లాడొద్దు అన్నాడు కదా అంటున్నాడు. అయ్యా నువ్వు అతిగా ప్రేమిస్తున్నారని నిమిషం కూడా ఖాళీ లేకుండా నువ్వు ఫోన్లో మాట్లాడే మీ వారి ప్రేమ ఇది, కానీ నా యేసయ్య ప్రేమ అది కాదు, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన కన్నీరు కార్చులేసి ఆ దైవజనుడి పాదాలు పట్టుకున్నాను. ఇంత శ్రేష్టమైన ప్రేమను నువ్వు ఎన్నో గంటల నుంచి చెప్పడానికి నాకు ప్రయత్నం చేసి విస్మరించాను, దయతో నన్ను క్షమించండి. మానవుల ప్రేమ అంతే. అందుకని ఏమంటున్నాడు తెలుసా, నీ ప్రేమ నీవు పెట్టేంతవరకే, పెడితే పెళ్ళి లేకపోతే చావు అంటారు చూసారా, అలా కోరుకుంటాడు మానవుడు. కానీ దేవుని ప్రేమ శాశ్వతం. తల్లి మరచినా తండ్రి విడిచినా మరువని ప్రేమ అది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది విన్న తర్వాత ఆయన అంటున్నాడు, చిచి ఇంత ఇదిగా నేను ప్రేమించిన నా వాళ్ళ ప్రేమ ఇదా, ఇంతేనా మానవుని ప్రేమ? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు, ఎన్నడూ దున్నని భూమి దున్నుతూ ఉన్నాడు. అది కాపరి చేయవలసింది, అలాంటి వాళ్ళని మార్చవలసింది. వాక్యం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి. అంతేగాని ఈనాడు కాపర్లు పాస్టర్లు ఏం చేస్తారంటే వచ్చినోడి దగ్గరికి వెళ్ళటం, మనకు బాగా చూసుకున్నోడి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి నువ్వు చేసేదేంటి, నీ బాధ్యత ఏంటి, నశించుతున్న ఆత్మలను రక్షించడం నీ బాధ్యత. వారి దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి నువ్వు చేసేదేంటి? దేవుని వాక్యం అంటే దున్నని భూములు మీరు దున్నండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3-5 వచనాల్లో చూడండి. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మొళ్ళ పొదలలో విత్తనము చల్లకుడి, బీడు పొలములలో దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బోరబోదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములోకి పోవునట్లుగా పోగై రండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేయవలసిందేంటి? నీ సాక్ష్యం చెప్పవలసింది ఎక్కడ? దేవుడు నిన్ను ఏ రీతిగా రక్షించుకున్నాడు, ఇదివరకు మనం ఎలాగున్నామో ఇప్పుడు ఎలాగున్నామో తెలియని వారికి చెప్పాలి. దేవుడు అంటే ఎరగని వారికి చెప్పాలి. యేసయ్య అంటే తెలియని వారికి చెప్పాలి. యేసయ్య ఏ రీతిగా నిన్ను ప్రేమించాడో చెప్పాలి. ఇది వరకు ఎన్నడూ దున్నని భూములు దున్నాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనం చేయవలసిన పని. నా దగ్గర నాతో పాటు మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఓ బ్రాహ్మణ అతను పనిచేసేవాడు నా దగ్గర. నేను నైట్ డ్యూటీ చేస్తున్నా, నా దగ్గర డ్యూటీలో ఆయన పడుకొని ఉన్నాడు. ఏమన్నాడంటే, మార్కరాజు గారు, మీరు యేసయ్య గురించి నాకు తెలుసు కానీ 3 ముక్కల్లో చెప్పండి, ఒక 5 నిమిషాల్లో ఇని పడుకుంటాను అని అన్నాడు. 5 నిమిషాల్లో పడుకుంటాను అన్నవాడు దేవుని మాటలు మొదలుపెట్టిన తర్వాత
3:30 అయింది తెల్లారుజామున. వింటానే ఉన్నాడు, చెప్తానే ఉన్నా, విన్నాడు. అయిపోయింది. అతను ఆయన మారిపోయాడు, నేను వచ్చేసాను, ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కొన్ని సంవత్సరాల తర్వాత ఈస్ట్ కోస్ట్ వెళ్తున్నా నేను, విజయవాడ. ముస్తాబాద్లో బండి ఆగింది. ముస్తాబాద్లో బండి ఆగితే నేను బయట నుంచొని మాస్టర్ని అడుగుతున్నా, ఏం వెళ్ళింది మా బండి ముందు అని అడిగితే ఇది చెప్తున్నాడు. ఈలోపు ఈయన వచ్చి, వందనాలు అయ్యగారు అన్నాడు. డ్యూటీలో ఉన్నవాడిని ఏమంటారు, సార్ గార్డ్ గారు అని అంటారు కదా. ఈయన వందనాలండి అయ్యగారు అన్నాడు. కిందకి చూస్తే ఇతను చూసి, ఏంటి బాగున్నారా, బాగున్నా, పైకి ఎక్కాడు అని అన్నాడు. ఆయన అన్న మాట ఏంటి తెలుసా, ఆ రోజు నైట్ డ్యూటీలో మీరు చెప్పారే వాక్యం, అది విని రక్షణ పొందా. నా భార్య రక్షణ పొందింది, నా పిల్లలు రక్షణ పొందారు, మా అన్నయ్య రక్షణ పొందాడు, మా అన్నయ్య మా వదిన గారు రక్షణ పొందారు, మా అన్నయ్య గారి అబ్బాయి రక్షణ పొందాడు. ఈ రోజున మా కుటుంబము దేవునిలో కొనసాగుతుంది అన్నాడు. హల్లెలూయా. ఇదివరకు ఎన్నడూ దున్నని భూములు వాళ్ళకి చెప్పాలి నీ సాక్ష్యం. వాళ్ళు ఏ రీతిగా దేవుడు మార్చారో, ఏ రీతిగా దేవుడు నిన్ను మార్చుకున్నాడో వాళ్ళకి తెలియజెప్పాలి. మనం అది చెయ్యం. మనల్ని మనమే ప్రార్థనకి వెళ్ళేవాడే కావాలి, మనకి ప్రార్థనకు వచ్చేవాడే కావాలి. వాళ్ళ దగ్గరికే వెళ్తాం, వారికే వందనాలు చెప్తాం, వారినే పిలుచుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది, పిలవండి వాళ్ళని, పిలవండి వాళ్ళని, చెప్పండి వాళ్ళకి. ఎన్నడూ దున్నని భూములు అంటున్నాడు. అయ్యా ఈసారికి మాత్రం ఆపు, ఈసారి నేను చుట్టూ తవ్వేసి దాంట్లో నీళ్ళు అయిపోస్తాను. చూడండి తర్వాత ఏం చేస్తున్నాడు. ఎన్నడూ దున్నని భూములు దున్నాలట. తర్వాత ఏం చేయాలి, దున్నిన తర్వాత ఏం చేస్తారండి, భూమి దున్నతాడు వ్యవసాయకుడు. భూమి ఏం చేస్తాడు, దున్నుతాడు. దున్నిన తర్వాత ఏం చేస్తాడు, విత్తనాలు చల్లుతాడు కదా. చూడండి విత్తనాలు చల్లాలి. లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం, విత్తువాడు తన విత్తనములు చల్లుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను గనుక ఆకాశ పక్షులు వచ్చి వాటిని, అక్కడ విత్తనం చల్లేవాడిని గురించి, విత్తనం పడిన చోటుని గురించి వివరించి ఉంటుంది. విత్తనాలు ఎక్కడ చల్లాలి, దున్నిన భూమి మీద చల్లాలి. ముళ్ళ పొదలో కాదు, త్రోవ పక్కన కాదు, బండ మీద కాదు. భూమి సారవంతమైన భూమి, దున్నిన భూమి మీద, మంచి నేల మీద చల్లితే అది ఫలిస్తుంది. కానీ మిగతా వాటి మీద చల్లితే, త్రోవ పక్కనో ముళ్ళ పొదల్లోనో బండ మీదో చల్లితే ఆ విత్తనము నిలబడదు. ఏం చేయాలంట, విత్తనము వేయాలి, విత్తనాలు చల్లాలి. చల్లిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి. భూమి దున్నుతాడు, దున్నిన తర్వాత విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేస్తే సరిపోయిందా, మరి ఏం కావాలి, నీళ్లు కావాలి. చూడండి నీళ్లు కావాలి. 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. నేను నాటా, అపోల్లో ఏం చేశాడు, నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఏ నీళ్లు చల్లాలట, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఎక్కడి నుంచి చేదుకోవాలి, రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదిది పోయాలి. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, రక్షణాధారమైన బావులలో. అరణ్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నీళ్ళు ఇచ్చాడు.
బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ బండ క్రీస్తే అని కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైన బండలో పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తు అనే బండలో నుండి వచ్చే నీళ్లు, ఆత్మ సంబంధమైన రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేది దానికి పోస్తే అది జీవించి చక్కగా మంచి ఫలభరితమైన చెట్టుగా ఎదుగుద్ది. కానీ నీళ్ళు లేకపోతే, చక్కగా చదువుని చేయకపోతే ఆ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత ఎవరిది? తోటమాలి కదా. దేవుడు నీకు అప్పగించాడు, యజమానుడు నీకు అప్పగించాడు. దీనిని కాచుకొని చక్కగా చూసుకునే బాధ్యత ఎవరిది? తోటమాలిది. తర్వాత ఏం చేయాలి చూడండి, ఎరువు వేయాలి. చదును చేసావు, విత్తనం నాటావు, నీళ్లు పోసావు, ఎరువు వేయకుండా అది ఫలం రాదు కదా. చూడండి, ఎరువు వేయాలంటే చూడండి, లూకా 13:8. లూకా 13:8. అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఏమేస్తాడట? ఎరువు వేసేదను. ఈ సంవత్సరం మాత్రం ఉండని బాబు, దానికి ఎరువు వేస్తాను. ఏం వేయాలంట? ఎరువు వేస్తే ఏమొస్తుంది? ఆ మొక్కకి ఏమొస్తుంది? బలం వస్తుంది కదా, జీవం వస్తుంది, బలం వస్తుంది. చూడండి 18వ కీర్తన 32లో అంటాడు కదా, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. ఎవరంట? ఏ ఎరువు వేయాలి? క్రీస్తు అనే ఎరువుడు. నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే. ఆ ఎరువు వేయాలి, ఆ వాక్యమనే ఎరువు వేయాలి, ఆత్మనే నీరు పోయాలి, వాటిలో ఎదిగింపు చేయాలి. యెషయా గ్రంథం 40:31లో చెప్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎరువు నిన్ను బలపరుస్తుంది. ఆ ఎరువు నిన్ను చక్కగా పచ్చని చూడ చక్కగా నిన్ను ఎదిగింపజేస్తుంది. నన్ను బలపరచువాని ఏంది, నేను సమస్తము చేయగలను. కాబట్టి హెబ్రీ పత్రిక 12:12 అంటాడు కదా, కాబట్టి సడలని చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఒకవేళ మొక్క వంగిపోతూ ఉంటే, నీరు లేక, ఎరువు లేక, సారవంతమైన భూమి లేక, ఆ బండ సందుల్లో అది ఉంటే, ఆ బండ మీద అది ఉంటే, లోపలికి ఏర్లు తన్నుకొని లేక, నీళ్లు లేక అది ఎండిపోయి జీవం లేని పరిస్థితిలో ఉంటే దేవుని వాక్యం అంటూ ఉంది కదా. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేయాలి? మొదటగా ఏం చేయాలి చెప్పండి? దైవజనుడు అడ్డుకున్నాడు. ఎక్కడా దాన్ని నరకొద్దయ్యా. తోటమాల ఏం చేస్తున్నాడు? యజమానుడు చెప్తున్నాడు, బాబు దాన్ని నరకొద్దు, ఈ సంవత్సరం మాత్రం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను అన్నవాడు ఏం చేశాడు? భూమిని దున్నాడు. రెండవది విత్తనం వేశాడు. మూడవది, నాలుగవది నీళ్లు పోసాడు. ఐదవది ఎరువు వేశాడు. తర్వాత ఆరవది ఏం చేయాలి? ఎరువు వేశాడు, బాగానే ఉంది, మంచి పొలం చక్కగా పచ్చగా కనిపిస్తూ ఉంది. కానీ దానిలో ఏముంటాయి? దానిలో కలుపు మొక్కలు ఉంటాయి కదా. మరి కలుపును కూడా ఏరాలుగా, కలుపు కూడా కనపడదు, అలాగే కనిపిస్తుంటుంది. దాంట్లో ఉన్న కలుపును తీయాలి. చూడండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గుద్ది చెప్పుము. ఏమండి 13:38లో మత్తయి సువార్తలు ఆయన అంటాడు, సాతానుడు వచ్చి గురుగులను అందులో నాటిందంట. సంఘంలో ఏం చేస్తుందంటే ఆ గురుగులు లెగుస్తూ ఉంటాయి, వచ్చి సాతానుడు నాటుతూ ఉంటాడు. ఈ తోటమాలి ఏం చేస్తుంటాడు? వాటిని చూసుకొని వాటిని ఏరి
పారేయాలి. లేదనుకో చూడండి యెషయా గ్రంథము హెబ్రీ పత్రిక 12:15 హెబ్రీ పత్రిక 12:15 తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12:15 తీసండి, ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. హెబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనను దేవుని కృప పొందక చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. చూడండి, దేవుడు సంఘంలో సంఘ కాపరి చేయవలసిన పని ఏంటంటే చేదైన వేరు ఏదైనా సంఘంలో మొలిచి కలుపు మొక్కలు ఏమైనా ఉన్నాయేమో వాటిని వేరి పారేయటం ఎవరి బాధ్యత? అది తోటమాలి బాధ్యత. చూస్తాడు, తోటమాలికి తెలుసు, అక్కడ మొక్కలకి తెలియదు నా పక్కనున్నది ఇది గురుగు, ఇది నాతో పాటు ఉన్న మొక్క కాదు అన్న సంగతి దీనికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? తోటమాలికి తెలుస్తుంది, కాపరికి తెలుస్తుంది. చూస్తాడు, ఓహో చేదైన వేరు ఏదైనాను మొలిచి మిమ్మలను అభ్యంతరపరుస్తుందేమో, జాగ్రత్తగా కాచుకొని ఉండమని దేవుడు తోటమాలికి బాధ్యతను అప్పగించాడు. తోటమాలి జాగ్రత్తగా చూసుకొని సంఘంలో అలాంటివి ఉన్నాయేమో వాటిని వేరి పారేయటము వారి యొక్క బాధ్యత. ద్రాక్ష తోటలను చెలుపు గుంటనక్కలు మీలో ఉంటాయి. చక్కగా ఫలభరితమైన పండ్లను చూసి గుంటనక్క ఏం చేస్తుంది? దాన్ని తిందామనే ఆశతో వస్తూ ఉంటుంది. వాటిని చూడండి, లయకర్త నీ మీదకి వచ్చున్నాడు, మీ తోటలను కాసుకొనండి. కాపలా కాసుకొనటం ఎవరి బాధ్యత? అది తోటమాలి బాధ్యత. జాగ్రత్తగా కాసుకొని ఉండటం, కలుపు మొక్కలను తీసివేయటం. మన ద్రాక్ష తోటలు పూటలు పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నీ తోటమాలి గమనిస్తుంటాడు. తోట నాటబడిన మొక్కలకి ఇవి తెలియదు కనుక బాధ్యత కలిగిన తోటమాలి వీటన్నిటినీ గమనించుకుంటూ ఉంటాడు. చూడండి, తర్వాత కాపలా కాయాలి కదా. లయకర్త నీ మీదికి వస్తున్నాడు. నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చున్నాడు, నీ దుర్గములను కావలి కాయము, మార్గంలో కావలి కాయము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించము. కాపరి అక్కడ తోటమాలి లోపలికి ఏమీ రానియకుండా కాపలుగా కాచుకోవటం అతని బాధ్యత. తర్వాత చివరిగా చేసిన పని ఏంటంటే ఓపిక కలిగి ఫలాల కోసం ఎదురుచుట్టు ఓపిక కలిగి ఉండటం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకును కడవరి వర్షం కొరకును సమకూడు వరకు విలువైన భూఫలముల నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ఏం చేస్తాడంట? వ్యవసాయకుడు వర్షం కోసం చూసినట్లు, భూఫలం కోసం చూసినట్లు, ఫలభరితమైన జీవితం కోసం కనిపెడుతున్నట్లు మీరు కూడా వాటిని ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. విలాపవాక్యాల్లో అంటాడు అదే 8వ అధ్యాయం 15. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అంగీకరించి ఓపికతో ఫలించువారు. మంచి నేలన పడి ఫలించే వారిని కొరకు కనిపెట్టుకొని ఆ ఫలభరితమైన జీవితం కొరకు చూడాలి. వారే ఆత్మ ఫలములు ఫలిస్తారు. గలతీ పత్రికలో అంటాడు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. అలాంటి ఫలభరితమైన జీవితాన్ని కలిగేటట్టుగా కాపరి చూసుకొని కనిపెట్టి సంఘాన్ని ఆ రీతిగా నడిపించుకోవాలి. ఆ రీతిగా నడిపించుకోకపోతే చేదైన వేరు ఏదైనా ఉండి మనల్ని చనిపెట్టేస్తుంది.
సాతానుడు వచ్చి గురుగులను నాటుతాడు. కాబట్టి తోటమాలి పనేంటి? తోటను జాగ్రత్తగా హెచ్చరిక చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఏమన్నా ప్రవేశిస్తున్నామో చూస్తాడు. ఆ బాధ్యత యజమానుడు తోటమాలికి అప్పగించాడు. తోటమాలి ఆ రీతిగా ఉండాలి. తోటమాలి ఆ రీతిగా ఉండకపోతే ఏమైపోద్ది? పంట పాడైపోయి ఫలాలు లేక ఎండిపోయి దేవుడు అంటాడు, ఇంకెన్ని సంవత్సరాలు ఆయన కోసం ప్రయాసపడతావురా బాబు, ఈ భూమి వారి కోసం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు, తీసేయి, నరికేసి పడేసేయి అని అంటాడు. అలాగనే మనం ఉండకుండా దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మఫలములు ఫలించి దేవుని రాకడకు మనం సిద్ధపడదుముగాక. అందరూ తల